నమస్తే అండి. నమస్తే. ప్రీతి సుగాలి మదర్ పార్వతి గారు. అలు పెరుగని పోరాటం అనే చెప్పొచ్చు. తెలుగుదేశం గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఆ ఇష్యూ జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తారని అనుకున్నాను. బట్ ఏమీ చేయలేదు అనేది తన అభ్యంతరం. ఇప్పుడు తను ఒక యాత్ర చేపట్టడానికి వీల్ చైర్ మీద వెళ్ళడానికి ఆమె సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు నేను చట్టబద్ధంగా నాకేం కావాలో అవి నేను సాధించుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరెందుకు నన్ను ఆపుతున్నారు అనేది తన ఆరోపణ. ఏమంటారు? ఈ కేసు మొదటి నుంచి కూడా ఆయేషా మీరా కేసు లాంటి కేసు అండి. సిమిలర్ కేసు. హ్మ్. ప్రభుత్వాలు మారుతున్నాయి. పోలీస్ ఆఫీసర్స్ మారుతున్నారు. చేస్తామని చెప్తారు. చేయరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటి ప్రభుత్వంలో ఉండగా ఇది జరిగింది. అయితే ఈ కేసుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఆ ఒక్క ఇష్యూ వల్లే గెలిచారని నేను అనను, కానీ ఆయన కూడా ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ ఆయన ఏమీ చేయలేదు. అంటే ఆమె చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వ పరంగా ఆమెకి రావాలో స్థలం కావచ్చు, పొలం కావచ్చు, మనీ కావచ్చు, లేతే ఇల్లు కావచ్చు, అవన్నీ వచ్చాయి అని చెప్తున్నారు కదా! జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆమెకు అవన్నీ వచ్చాయి. ఏదైతే తనకి రావాలో అవన్నీ అయితే ముట్టాయి. ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఏం అడుగుతున్నారు? అది చెయ్యాలి కదా! ఇచ్చేస్తే అయిపోతుందా? దోషులు పట్టుబడాలని కోరుకుంటున్నారు. అవును, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో ఈ కాంపెన్సేషన్స్ వచ్చినాయి. దానికి కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు? నేను పోరాటం చేయబట్టే కాంపెన్సేషన్స్ అన్నీ వచ్చినాయి అని చెప్తున్నారు. సరే, ఎవరు పోరాటం చేశారో లేదో వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళకి అవి వచ్చినాయి. ఆమెకి ఇంకొక హక్కు కూడా ఉంది. దోషుల్ని పట్టుకోవాలి అని అడిగే డిమాండ్ చేసే హక్కు ఆమెకుంది. ఆమె అది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? అవి ఇచ్చేసేస్తే దోషులు ఎవరు పట్టుకోకపోతే సరిపోద్దనా? అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే ఇప్పుడు ఇంక ఈవిడ మాట్లాడకూడదు కదా. అందుకని ఏంటంటే, కొన్ని ప్రజలకు జరిగే అన్యాయాలు కొంతమంది రాజకీయ నాయకుల పాలిట వరాలవుతాయి, శాపాలవుతాయి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఎందుకు ఆయేషా మీరా కేసు, ఈ కేసు సిమిలర్ అని చెప్పానంటే, ఆయేషా మీరా కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాల్ని చెరిపివేశారు. కావాలని డిస్ట్రాయ్ ఎస్, నిందితుల్ని కాపాడటం కోసం చేశారు. అలాగే ఈ కేసులో కూడా నిందితుల్ని కాపాడటం కోసం అన్ని సీఎంలకు తెలిసే జరుగుతాయని అనుకోకూడదు. అంటే సీఎంలందరూ మంచోళ్ళని కాదు నా ఉద్దేశం, అది చెప్తున్నా మాట వరుసకి. లోకల్గా జరిగేటప్పుడు వాళ్ళు మసిపూసి మారేడికాయ చేసేస్తారు. ఇప్పుడు మన ఇళ్ళే ఉంటాయండి, ఇళ్లల్లో పిల్లలు చేసే పనులు అవి మంచి మంచి పనులు అయితే పిల్లలే చెప్పేసుకుంటారు. చేసే తప్పు పనులు ఏవైనా అన్ని పనులు తల్లిదండ్రులకు తెలుస్తాయో చెప్పండి. అలాగే మన పిల్లలనే కాదు, మనం చేసిన తప్పులైనా సరే అన్ని పెద్దలకు తెలిసి ఉంటాయా? తెలియవు. కాకపోతే అది మనకి నష్టమైతే పర్వాలేదు, కానీ పక్కోళ్ళకి నష్టమైతే మటుకు ఇబ్బంది. ఇప్పుడు నేను కుటుంబం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్పా. అంతేగాని ఇక్కడ కుటుంబంలో అయితే నష్టం ఆ తల్లిదండ్రులకో లేకపోతే ఈ పిల్లలకో ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలకు కదా నష్టం జరిగేది. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి. ఇక్కడ ఈ జవాబుదారీతనము ఎక్కడ లోపించింది? మొదటగా 2000 ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది జరగలేదు. అది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఆ కేసుని తిప్పుతూనే ఉన్నారు. ఆయన ఆ కేసు మీద బాధతోనూ జాలితోనూ బాధితురాలకి న్యాయం చేయాలని చేశారా, లేకపోతే రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందని ఆయన చేశారు. అలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఆ కేసును పట్టుకొని ఆయన మాట్లాడారు. సరే, వచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు చెప్పుకుంటున్నారు, ఇందా చెప్పి అవన్నీ వచ్చేసినాయి. నష్టపరిహారాలు ఎప్పుడైనా సరే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అయితే దానికి కొంత ప్రయత్నం చేయాలి, కొంత పుష్ చేస్తేనే వస్తాయి. కానీ అవి ఇచ్చినంత మాత్రాన నేరస్తులను వదిలేయాలనేది ఎక్కడా లేదు. అంటే ఒక ప్రాణం విలువ 5 ఎకరాల పొలము,
ఒక ఉద్యోగము లేకపోతే ఇంకోటి ఇంకోటి. కాదు కదా. ఈ మాట పవన్ కళ్యాణ్ మాట్లాడినందుకే ఆవిడేమన్నారు, సరే అవన్నీ ఇచ్చేస్తాను, నా కూతుర్ని తెచ్చిస్తావా అని అడిగింది. అయిపోలా. అంతే. అందుకని ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆ నిందితులను పట్టుకోవటానికి అవుతుందా అవదా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈవిడ పోరాటం సొసైటీ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఇస్తుంది అనేది రెండోది. ఇప్పుడు పట్టుకుంటారా లేదా నేనైతే చెప్పలేను, కానీ ఎందుకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు కాబట్టి అక్కడ జరిగేది శూన్యం. కాకపోతే సమాజంలో ఇది ఒక విజిల్ బ్లోయర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆవిడ పోరాటం చేయటం కరెక్ట్, చెయ్యాలి కూడా. ఆయిషా మీరా ఆ కేసులో కూడా తల్లి చాలా పోరాడు. అబ్బో, ఇట్లాంటి తల్లుల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. చివరికి వచ్చేసరికి ఆమె ఇంకట్లా ఆగిపోయారు. అంతే. అంటే ఆవిడ అసలు కనీసం అండి నష్టపరిహారం కూడా తీసుకోలేదండి ఆవిడ. ఇక చివరి న్యాయం దక్కదు అని అర్థమైపోయింది. కానీ ఆమె చేయాల్సినంత షౌటింగ్ ఆవిడ చేసింది సమాజంలో. అయితే ఈ తల్లి కూడా అట్లాగే, సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా అంతే కష్టపడుతుంది. పైగా ఆమె వికలాంగురాలు అయినప్పటికీ కూడా ఆమె మొక్కవోని ధైర్యంతో చేస్తుంటే దీనికి కొంత రాజకీయ రంగు పొలమాలని చూస్తున్నారు తప్పితే ఇట్లాంటివి జరగకుండా చూడాలి అని మట్టుకు ఆ దిశలో ఆలోచించట్లా. అంటే ఒక అన్యాయం అయితే జరిగింది. చాలా దగ్గర చెబుతూ ఉంటారు కదా, మొన్న కేరళలో మాట్లాడిన సంఘటన గుర్తొచ్చింది. అండ్ కొన్ని సంఘటనల్లో పెద్ద పెద్ద వాళ్ళే చెప్తూ ఉంటారు, ఒకవేళ బాలిక ఆ టైంకి రేప్ గురవుతున్న సందర్భం వస్తే అది ఎంజాయ్ చేయాలి. పెద్దోళ్ళు చెప్పారు ఈ మాట. చెప్పు తెగేలాగా కొట్టాలి. అంటే ఇలాంటి వ్యాఖ్యలు వింటూ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఎంజాయ్ చేయాలని చెప్పిన సందర్భం. ఎంజాయ్ చేస్తారు, చెయ్యాలి కాదు, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి కొన్ని సంఘటనలు చాలా బాధాకరం అనిపిస్తుంటాయి. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరిగిపోయింది, దాన్ని మనం ఆపలేం, వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇచ్చే డబ్బులో, ఇచ్చే భూమో, ఈ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో దాంతో సరిపెట్టేసుకోవాలి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. లేదండి, రాజకీయ నాయకులకి చేత కాకపోతే చేతకెళ్ళదని చెప్పండి. ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ, ఇద్దరైన ముగ్గురు ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఒక్కళ్ళదే ప్రభుత్వం, ఆయన ఫెయిల్ అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు నేను కూటమిలో ఉన్నాను, అంతా నేనే, అంతా నాదే అని పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్ అయ్యారు. పైగా ఫెయిల్ అవ్వడమే కాకుండా ఈ పిచ్చి మాట కూడా మాట్లాడారు. ఏమని? పొలం ఇచ్చాము, ఉద్యోగం ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, ఇవన్నీ. ఈ నాన్ సెన్స్ మాట్లాడటం మానేసి మేము న్యాయం చేయటానికే ఉన్నాము, చేస్తాము అనే ఎవరైనా సరే ఇట్లా చేస్తే కుదరదు, ఇట్లాంటి సంకేతాలు ఇవ్వండి సమాజానికి. అంతేగాని ఇల్లు వచ్చిందిగా, పొలం వచ్చిందిగా అంటే ఇవి తప్పుడు మాటలు. అందుకని రాజకీయ నాయకులకి అందుకే నాకు ఆ లీడర్ సినిమా డైలాగ్ నాకు ఎంత పిచ్చిష్టం. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని మానాన్ని కాపాడలేని సీఎం పోస్ట్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అని అంటారు. నిజంగా పొలిటీషియన్స్కి ఆ ఇది ఉండాలండి. అలాంటివి ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో న్యాయం జరిగితేనే కదా రేపు అన్న రోజు ఇంకొక పని జరగడానికి, చేయాలంటే భయపడతారు. ఇప్పుడు చాలా లైట్ తీసుకుంటారు. చాలా సింపుల్, ఏముందలే జరిపేద్దాం, ఓకే, ఒక ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే, ఒక ఇంటి స్థలం ఇచ్చేస్తే, అంత భూమి ఇచ్చేస్తే వాళ్ళే మూసుకుని ఉంటారులే. అంతే. భయం అవుతుంది కదండి మనం మహిళలుగా ఉన్నప్పుడు, ఏ పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో. న్యాయం అయితే జరగదు. ఇవాళ సమాజంలో ఇదే అర్థం కావాలండి. రాజకీయ నాయకులు ఇలా వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఒక ఆట ఆడుతున్నారు. ఈ ఆట కట్టించాలి అనేది మటుకు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే వచ్చిందండి, ఈ దేశంలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి, శరవేగంతో మార్పులు వస్తున్నాయి, ఊహించినంత మార్పులు వచ్చేసేస్తున్నాయి. ఈ మార్పుల ప్రకారం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. థ్యాంక్ యూ అండి.